ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయానికై దేవుడికి వేలాది వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ చెల్లునుగాక. దేవా, నీకే కృతజ్ఞతలు నా తండ్రి. ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే సమస్తమును ఆయన చక్కపరిచెను. సువార్త పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు. ఆ కాలమున యేసు తూరు ప్రాంతమును వీడి సిదోను, దెకాపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచటి జనులు మూగా చెవటి వానిని ఆయన యొద్దకు తీసుకువచ్చి వాని మీద ఆయన హస్తము నుంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫాతా అనెను, అనగా తెరువబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరువబడెను, నాలుక పట్టు సడలి వాడు తేలికగా మాటలాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా సమస్తమును ఆయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అన్ని మంచి వరములును అన్ని సమగ్ర బహుమానములును పరలోకము నుండి ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన దేవుని నుండి అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. ప్రభు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడి ఉండును. కీర్తన 145:17 మనం చదివింది. ధ్యానం ఏంటంటే దేవుడు సమస్తాన్ని గొప్పగా చేశాడు. సైతానుడు కూడా దేవుని సృష్టి కానీ గర్వము చేత తనకు దేవుడిచ్చిన గొప్ప వరాలను పోగొట్టుకొని చెడిపోయి నరకానికి అధిపతిగా మారాడు. దేవుని దృష్టిలో మంచిని చూసి ఈర్ష్యతో దాన్ని ఏ విధంగానైనా తన వశం చేసుకోవాలి అని ప్రయత్నించి సఫలమయ్యాడు. మనకు సైతాను నుండి విడుదలను ప్రసాదించుటకు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపాడు. సైతాను అవిశ్వాసం, అవిధేయత అనే మొక్కలు నాటితే యేసు ప్రభు విశ్వాసం మరియు విధేయత ద్వారా సైతాను మీద విజయము సాధించారు. దేవుడు మనల్ని కంటికి రెప్ప పాటులో మార్చడు. ఆయన అలా చేస్తే మనల్ని మనం గుర్తించలేము. కానీ మన పరలోకపు తండ్రి మనలను ఒక మంచి తోటమాలి ఏ విధంగానైతే మొక్కలను కొంచెం కొంచెంగా కత్తిరిస్తూ వాటి ఎదుగుదలను సహాయం చేస్తాడు, లేదా ఒక కుమ్మరి బంకమన్నుతో ఒక ఆకృతి కలిగిన పాత్రగా మలుస్తాడు, ఒక వైద్యుడు ఏ విధంగా రోగిని స్వస్థపరిచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడో అదేవిధంగా ఆయన మనలను మరింత ఆయనలాగా చేయడం ద్వారా మనల్ని పరిపూర్ణం చేస్తాడు. ఆయన మనలను ఎందుకైతే సృజించారో దాన్ని మనము చేయగలము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్తమును ఆయన చక్కపరిచెను. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన అవసరాలు ఆయన చక్కపరుస్తాడు, మన పరిస్థితులు ఆయన చక్కపరుస్తాడు, మన దీవెనలు ఆయన చక్కపరుస్తాడు, మన కుటుంబాలని ఆయన చక్కపరుస్తాడు. నీలో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడికి అప్పగించి చూడు, ఆయన ఖచ్చితంగా
చక్కపరుస్తాడు. మనకు గర్వము తొలగిపోవాలి. దయ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు సమస్తాన్ని గొప్పగా చేస్తాడు. సాతానుడు కూడా దేవుని సృష్టి, కానీ గర్వము చేత తనకు దేవుడిచ్చిన గొప్ప వరాలను పోగొట్టుకొని చెడిపోయి నరకానికి అధిపతిగా మారాడని ఇక్కడ ఉంది. గర్వము మనిషిలో ప్రతి దాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ప్రతి విషయాన్ని, ప్రతి అవసరతలని గర్వము మన నుంచి దూరం చేస్తుంది. మనకు ఉండవలసినది ప్రేమ, దయ, పాజిటివ్స్ ఎక్కువగా. మంచి జరగాలని ఆలోచన చేయాలి, మంచి మనసుతో ఉండాలి. మంచి అనేది ఎప్పటికైనా మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. మనం అందులో నుంచే ఉండాలి. దేవుడి వరాలు మనము పొందుకోవాలంటే తగ్గింపు చాలా అవసరం అండి. పరలోకంలో మనము ఏ పాటి వారము గుర్తించడానికి అక్కడ మన కులాలు, మతాలు ఏవి కూడా రావు. మన ఎంత ప్రేమతో మనం ఇక్కడ ఉన్నాము, మన పొరుగు వారిని ఎలా చూసాము, తోటి వారిని ఎలా చూసాము, వాళ్ళు ఎలాంటి వారైనా సరే నీ మనసుతో ఎలా ఉంది, అది ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతిదీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడికి మనం అర్పించదగినది పరిశుద్ధమైనది మన హృదయమే. అది ఆయన పాదాల కంటగొట్టాలి. అప్పుడే దేవుడి కార్యాలు మన జీవితంలో చాలా గొప్పగా చూస్తాము, చాలా గొప్పగా ఆశీర్వదిస్తాము. నీవు అడుగు, ఆయన చక్కపరుస్తాడు. నీవు అడుగు, సమస్తము ఆయన నీ కోసము సిద్ధం చేస్తాడు. ప్రభు ఒక మాట అంటాడు బైబిల్లో, ఇక్కడ మీకోసము నేను పరలోకంలో నివాస స్థలములు నిర్మించేదా అంటాడు. ఎంత గొప్ప మాట! మన కోసం అక్కడ ఆయన నిర్మిస్తాడండి. చాలకపోతే ఇక్కడ నీకు ఏది చాలలేదో దాని గురించి అడుగు. నీ బిడ్డల భవిష్యత్తు, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం గురించి దేవుడికి మొరపెట్టుము. ప్రతిరోజు బైబిల్ చదవండి. ఈ ప్రపంచంలో మనతో మాట్లాడేది ఏదైనా ఏకైక గ్రంథం ఉంది అంటే అది నా దృష్టిలో బైబిల్ మాత్రమే. బైబిల్ మనతో మాట్లాడుతుంది, మనల్ని ఇష్టపడుతుంది, మనల్ని సరిచేస్తుంది. ఆ వాక్యంలో అంత గొప్పదనం ఉంది. అమ్మలాగా ప్రేమిస్తుంది, నాన్నలాగా దండిస్తుంది. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో బలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి నీ కోసం ఉన్నాయి. కేవలం శ్రమలే ఉన్నాయి, బాధలే ఉన్నాయని బాధపడిన అవసరం లేదు ప్రియ నేస్తమా. దేవుడు సమస్తము నీ కోసము చేయగలడు. నీవు పిచ్చుకల కంటే గొప్పవైన దానివి. మనము దేవుడికి ఎంతో ఇష్టలం కాబట్టే ఆయన పరలోకం నుంచి దిగి భూమిపైన జన్మించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడండి ఆయన. మనకు ఏదైనా కష్టం వస్తే వింటాడు. మన అవసరాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్.